ఆయన పార్టీ అగ్రనేత, ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ పెద్ద నేత ఆశీస్సులతోనే ఇక్కడ ఈయన సీఎం అయ్యారన్న టాక్ ఉంది. ఏమైందో ఏమో తెలియదు కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే ఇద్దరు కలుసుకోవడం లేదనే టాక్ వచ్చింది. బట్ కులగణన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఆ ఇద్దరు ఒకే వేదిక మీద కనిపించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లేనా? ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతోంది? రాహుల్ రేవంత్ రెడ్డి మధ్య అంతా ఆల్ రైటా? ఇంతకు ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందా? కులగణన ఎపిసోడ్తో ప్యాచప్ అయినట్లేనా? రేవంత్ రాహుల్ను ప్రసన్నం చేసుకున్నట్లేనా? కులగణన సమావేశంతో అంతా సెట్ అయినట్టేనా? ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేసీ వేణుగోపాల్నో మల్లికార్జున ఖర్గేనో కలిసి వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రాహుల్ను మాత్రం కలవలేదు. ఆయనకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ అంశంపై అపోజిషన్ బీఆర్ఎస్ విమర్శించడమే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ జరుగుతూ వస్తోంది. అయితే ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలకు తెలంగాణ ప్రభుత్వం కుల గణనపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు రాహుల్ హాజరయ్యారు. ఆ మీటింగ్ లో రాహుల్ ముందు రేవంత్ ఇచ్చిన స్పీచ్ ఆసక్తి రేపింది. చాలా రోజుల తర్వాత బాసును కలిసిన ఆనందమో, రాహుల్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమో కానీ రేవంత్ స్పీచ్ మొత్తం రాహుల్, సోనియా కేంద్రంగానే సాగింది. కుల గణన రేర్ సర్వే అంటూ రాహుల్ రేవంత్ మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. రాహుల్ భయ్యాతో తన ఆత్మ కలిసిందని, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు రేవంత్. అంతేకాదు, తనను ప్రశంసిస్తూ సోనియా గాంధీ రాసిన ఓ పత్రాన్ని చూపిస్తూ ఇదే తనకు ఆస్కార్, నోబెల్ అంటూ రాహుల్ ను ఆకట్టుకున్నారు. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు రాహుల్. ఈ మీటింగ్ కు సీఎం రేవంత్ తో పాటు మంత్రులు హాజరవ్వగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. దీంతో రేవంత్ రాహుల్ మధ్య గ్యాప్ ఏం లేదని, ఉన్నా ఇక సెట్ అయిపోయినట్లేననే ప్రచారం మొదలైంది. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలోనే చర్చ ఉంది. 4-5 స్థానాల్లో అభ్యర్థులను సరిగా పెట్టలేదని ఢిల్లీ నుంచి వచ్చిన ఓ టీం రిపోర్ట్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. పైగా తాను అదానీని వ్యతిరేకిస్తుంటే రేవంత్ అదానీతో భేటీ అవడం, పెట్టుబడులపై ఒప్పందాలంటూ వచ్చిన వార్తలు కూడా రాహుల్ దృష్టికి వెళ్లాయట. పైగా తాను 8 ఎంపీ సీట్లను గెలిపించి ఇవ్వడం వల్లే రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత అయ్యారని రేవంత్ అన్నట్లు, అది రాహుల్ గాంధీ చెవిలో పడ్డట్లు, అందుకే రేవంత్ ను పక్కన పెట్టినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇందులో ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియదు కానీ రాహుల్ రేవంత్ భేటీ జరగక చాలా రోజులైందన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్. పలుసార్లు తెలంగాణ పర్యటనకు రాహుల్ ను రప్పించేందుకు రేవంత్ ప్రయత్నం చేసినా అందుకు ఆయన ఒప్పుకోలేదని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్న టాక్ ఉంది. ఈ మధ్య కూడా పలుసార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వచ్చారు రేవంత్. కానీ రాహుల్ గాంధీతో భేటీ కాలేదు. బీసీ బిల్లు కోసం ఢిల్లీలో రేవంత్ సర్కార్ చేపట్టిన ధర్నాకు రాహుల్ హాజరవుతారని ప్రచారం జరిగినా ఆయన రాలేదు. పైగా గతంలో ఎప్పుడో భేటీ అయిన ఫోటో ఒకటి రిలీజ్ చేసి రాహుల్ తో భేటీ అయినట్లు రేవంత్ చెప్పుకున్నారని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి. ఈ ప్రచారంపై అప్పట్లోనే స్పందించిన రేవంత్, రాహుల్తో తనకున్న సాన్నిహిత్యంపై వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకున్నారు. ఇప్పుడు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో రాహుల్ పాల్గొనడంతో పాటు రేవంత్ ను పొగడడం, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య అంతా సెట్ అయిందనే టాక్ ను క్రియేట్ చేస్తోంది. ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెట్టారు అన్నది కేవలం ప్రచారమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పరిస్థితులను బట్టి రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్ కలవలేకపోయారే తప్ప ఇద్దరి మధ్య గ్యాప్ లేదంటున్నారు రేవంత్ సన్నిహితులు. ఒకవేళ నిజంగానే రేవంత్ ను రాహుల్ దూరం పెట్టినా కుల గణనతో ఇప్పుడు ఆయనలో మార్పు వచ్చిందని కూడా చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లుగా రాహుల్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంది నిజమేనా లేదా, కుల గణన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అంతా ఆల్ రైటా అంటే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.